2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తమిళనాడు అనగానే ద్రవిడ పార్టీల పాలనే గుర్తుకొస్తుంది. 60 ఏళ్లుగా రెండు పార్టీలు అంటే డిఎంకే, అన్నా డిఎంకే మాత్రమే తమిళనాడులో అధికారంలో ఉంటున్నాయి. 1967లో అన్నాదురై నుంచి మొదలుకుని ప్రస్తుతం ఎంకే స్టాలిన్ వరకు ఈ రెండు పార్టీలే అక్కడి రాజకీయాల్ని శాసిస్తున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ అయినా గత 12 ఏళ్లుగా దేశంలో బీజేపీ శరవేగంగా విస్తరిస్తున్న తమిళనాడులో మాత్రం ఆ రెండు పార్టీలు అడుగు పెట్టలేకపోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి కాంగ్రెస్ మద్దతు పలికినప్పటికీ సొంతంగా మాత్రం గెలవలేకపోయింది. దీంతో గత 60 ఏళ్లుగా తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల హవానే కొనసాగింది. అయితే తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త ట్రెండ్ ని సెట్ చేశాయి. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ బ్రేకులు వేసింది. టీవీకే సాధించిన విజయం భారత రాజకీయాల్లోనే ఒక అద్భుతంగా నిలిచింది. డిఎంకే, అన్నా డిఎంకేల కంచుకోటల్ని బద్దలు కొడుతూ విజయ్ సాధించిన సూపర్ విక్టరీపై దేశమంతా చర్చ సాగుతోంది. తమిళనాడులో 1967 నుంచి రాజకీయాలన్నా అధికారమన్నా కేవలం డిఎంకే లేదా అన్నా డిఎంకే మాత్రమే అన్నట్లుగా సాగింది. స్వాతంత్రం వచ్చాక తమిళనాడులో 1952 నుంచి వరుసగా 3 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ద్రవిడ ఆత్మ గౌరవ నినాదంతో అన్నాదురై నేతృత్వంలోని డిఎంకే కాంగ్రెస్ పార్టీని గద్దె దించి 1967లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణ అనంతరం కరుణానిధి డిఎంకే పగ్గాల్ని చేపట్టి సీఎం అయ్యారు. డిఎంకే బహిష్కరించడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీఆర్ అన్నా డిఎంకే పేరుతో 1977లో పార్టీ పెట్టి సంచలన విజయం సాధించారు. ఎంజీఆర్, కరుణానిధి మధ్యే పోటీ ఉండేది. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత అన్నా డిఎంకే పగ్గాలు చేపట్టారు. 1991లో జయలలిత తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జయలలిత, కరుణానిధి మధ్య పోటీ నడిచింది. మొత్తంగా 50 ఏళ్లలో అన్నా డిఎంకే 7 సార్లు, డిఎంకే 6 సార్లు అధికారాన్ని చేపట్టాయి. జాతీయ పార్టీలు సైతం ఈ రెండు ద్రవిడ పక్షాల నీడలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 2016లో జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే బలహీనపడింది. 2021లో డిఎంకే అధికారం చేపట్టగా స్టాలిన్ సీఎం అయ్యారు. ఇక 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ మొదటి ప్రయత్నంలోనే అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. 1977లో తొలిసారి ఎన్నికలకు వెళ్లినప్పుడు ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నా డిఎంకే 30.4% ఓట్లను సాధించగా ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ ఏకంగా 34.92% ఓట్ల వాటాను సాధించి ఆ రికార్డును కనుమరుగు చేసింది. కేవలం సినీ గ్లామర్ తోనే కాకుండా ద్రవిడ సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయం అనే బలమైన రాజకీయ నినాదంతో యువతను, మహిళల్ని విజయ్ విశేషంగా ఆకట్టుకున్నారు. విజయ్ 2024లో పార్టీ స్థాపించిన 2026లో అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేయకుండా ఆగారు. డిఎంకే, అన్నా డిఎంకే కూటములకు ప్రత్యామ్నాయం తానేనని ప్రకటించి మరీ ఈ ఎన్నికల్లో విజయ్ ఢంకం మోగించారు విజయ్. 1967లో జాతీయ పార్టీల హవా ఎలా ముగిసిందో ఇప్పుడు ద్రవిడ పార్టీల పరంపరకు టీవీకే అడ్డుకట్ట వేసింది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజ నేతల మరణ అనంతరం తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూరించటంలో స్టాలిన్ కొంతవరకు విజయం సాధించినా విపక్షంగా అన్నా డిఎంకే బలహీనపడటం విజయ్కి కలిసొచ్చింది. డిఎంకేపై ఉన్న వ్యతిరేకతను, అన్నా డిఎంకేలోని అంతర్గత విభేదాలను తన వైపు తిప్పుకోవటంలో విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 1967లో కాంగ్రెస్ పతనం తర్వాత ద్రవిడ పార్టీలు ఎలాగైతే ఎదిగారో సరిగ్గా 60 ఏళ్ల తర్వాత అదే స్థాయిలో ద్రవిడ పార్టీల పతనం మొదలై టీవీకే రూపంలో మూడో ప్రత్యామ్నాయం పగ్గాలు చేపట్టింది. స్టాలిన్ తన వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ ను తెరపైకి తెస్తున్న టైంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని విజయ్ ఇచ్చిన పిలుపు ఓటర్లలో బలంగా పనిచేసింది. తమిళ భాషా పరిరక్షణ, ఉత్తర భారత ఆధిపత్య వ్యతిరేకత లాంటి అంశాల్ని ప్రస్తావిస్తూనే అవినీతి రహిత పాలన హామీతో ఆయన ఓటర్స్ ని మెప్పించారు. ఈ ఫలితంతో తమిళనాడులో ఇకపై డిఎంకే, అన్నా డిఎంకే మార్క్ రాజకీయాలు ముగిసిపోయినట్లేనని, కేవలం ప్రాంతీయ భావజాలం మాత్రమే కాకుండా అభివృద్ధి, మార్పు వైపు జనం మొగ్గు చూపారని స్పష్టంగా తెలుస్తోంది.